నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం టెర్రస్ గార్డెన్లో పసుపు మొక్కలు వేసుకున్నాం కదా. పసుపు మొక్కలకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా పసుపు మొక్కల గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రోజు వీడియోలో తెలుసుకుందాం. మనం పసుపు దుంపల్ని మే నెల చివరిలో పెట్టుకున్నాం అనమాట. ఇది ఆగస్ట్ కాబట్టి దగ్గర దగ్గరగా 3 నెలలు అలా అవుతుంది. 3 నెలలకి ఈ స్టేజ్లో ఉన్నాయండి. ఇవి వచ్చేసి మామిడి అల్లం అనమాట. ఇది వేరు. ఈ 3 పసుపు దుంపలండి. అంటే ఈసారి కొంచెం పెద్ద సైజు కంటైనర్ 100 రూపీస్ బ్లాక్ టబ్స్ లో పెట్టాను. 3 కంటైనర్స్ లో పెట్టాను అనమాట. ఇంకా హార్వెస్ట్ చేసినప్పుడు మనకి ఇంట్లో ఒకసారి కూడా పసుపు అనేది వస్తుందని చెప్పి మనం పసుపు దుంపల్ని మే నెల, జూన్ నెల ఆ టైంలో పెట్టుకోవాలన్నమాట. జూలైలో కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే పసుపు దుంపల్ని పెట్టుకున్న తర్వాత 9 నెలలకి హార్వెస్ట్కి వస్తుందండి. 9 నెలల పంట అనమాట. ఒకవేళ మనం మే నెలలో పెట్టుకుంటే డిసెంబరు, జనవరి ఆ టైం కల్లా హార్వెస్ట్కి వస్తుంది. అదే జూను, జూలై ఆ టైంలో పెట్టుకుంటే ఇంకా ఫిబ్రవరి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఫిబ్రవరి వరకు హార్వెస్ట్లు తీసుకోవచ్చు. అంటే మనం లేట్ చేసే కొద్దీ హార్వెస్ట్ కూడా కొంచెం లేట్ అవుద్ది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది. పసుపు మనకి తయారవుతుంది అని చెప్పడానికి ఆ లక్షణాలు ఏంటంటే ఆకులు అనేవి పూర్తిగా ఎండిపోయి మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటాయి. ఇంకా టైం ఉంది కాబట్టి హార్వెస్ట్కి. ఇప్పటి వరకు నేను అసలు ఎలాంటి ఎరువులు వేయలేదండి. మట్టిలో కలిపిన ఆ ఎరువులు మాత్రమే. కొంచెం 15 రోజులకు ఒకసారి కొద్దిగా పశువుల ఎరువు వేసేదాన్ని. కానీ ఈసారి వీటికి అసలు అవి కూడా వేయలేదన్నమాట. దాని అంతటికి అది పెరిగినవి అనమాట. మట్టిలో బలంగానే కలిపాను ఫస్ట్ టైము. కొంచెం 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు చాలా తక్కువ వేసుకుని ఇసుకని యాడ్ చేసుకోవాలన్నమాట. మిగిలిన పోర్షన్ ఇసుకని వేయటం వల్ల దుంపలు అవి బాగా ఊరుతాయి. ఎక్సెస్ వాటర్ అనేది ఈజీగా డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకి వెళ్ళిపోద్ది అనమాట. అలాగే ఈ దుంప జాతికి సంబంధించినవి పెట్టుకున్నప్పుడు డ్రైనేజ్ హోల్స్ కూడా ఎక్కువగా పెట్టుకోవాలి. ఎక్సెస్ వాటర్ అనేది నిలవ లేకుండా ఈజీగా హోల్స్ నుంచి బయటకు వచ్చేసేటట్టు అనమాట. సో ఇప్పుడు ఈ మొక్కలకి మనం ఎరువులు వేద్దాం. మామిడి అల్లం కూడా సేమ్ ఇదే మాదిరిగా ఉంది కదా. చూడటానికి మనకి ఏంటంటే పసుపు ఆకుల్ని ఇలా మనం టచ్ చేసి ఇలా తీసినప్పుడు ఒక మంచి స్మెల్ అనమాట. పచ్చి పసుపు స్మెల్, మంచి స్మెల్ వస్తుందండి. ఈ మొక్కలు ఏంటంటే మనం హార్వెస్ట్ చేసిన పసుపు హార్వెస్ట్ కోసం పెంచుకుంటామా, పెంచేటప్పుడు కూడా మంచిగా వీటిని చూసినప్పుడు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి అనమాట. చూసారా ఎంత గ్రీన్గా, హెల్దీగా, అసలు పెద్ద పెద్ద ఆకులతో గార్డెన్లో ఒక మంచి గ్రీనరీ లుక్ అనేది ఇస్తాయి అనమాట. సో పసుపుని మీరు అందం కోసం కూడా పెంచుకోవచ్చు. పసుపు మొక్కల్ని ఎంత ముద్దుగా ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఈ కంటైనర్స్ కింద స్టాండ్స్ కూడా చక్కగా సెట్ అయినాయి. ఇవి ఐరన్ స్టాండ్స్ అండి. మేమే ఓన్గా చేయించుకున్నాము. ఓచ కొనుక్కుని వర్కర్తో చేయించామన్నమాట. ఈ ఐరన్ స్టాండ్స్ మట్టుకు మా నాన్నగారు చేయించి తీసుకొచ్చారు ఓన్గా ఓచ తీసుకుని. సో ఇప్పుడు వీటికి మనం ఎరువులు వేద్దాం. అయితే నెలకు ఒకసారి వేప నూనెను మాత్రం స్ప్రే చేశానండి. వేప నూనె స్ప్రే చేయటం వల్ల చిన్న చిన్న రసం పీల్చే పురుగులు, పసరు పురుగులు ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. సో కలుపు పట్టింది కదా గడ్డి అంతా కూడా తీసేద్దాం. తీసి అప్పుడు మనం ఎరువులు వేసుకోవాలి. లేదంటే మనం వేసుకున్న ఎరువులు ఈ కలుపు అంతా లాగేసుకుంటాయి అన్నమాట. ఇలా కలుపు ఉంచడం వల్ల కూడా పెస్టులు వస్తాయండి. ఈ పురుగులు, పసరు పురుగులు ఇవన్నీ కూడా వచ్చి ఆకులు తినేస్తాయి. ఎప్పుడైనా ఆకులు హెల్దీగా ఉంటేనే లోపల పంట కూడా హెల్దీగా రెడీ అవుతుంది. నేను గార్డెన్ క్లీన్ చేశాను కదా, ఇంకా తీసిన కలుపు అంతా కూడా ఇందులో వేద్దాం. ఏంటంటే మీ దగ్గర బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ కానీ ఈ స్టేజ్లో వేసుకుంటే దుంపలు బాగా ఊరుతాయండి. బోన్ మీల్ ఏంటంటే దాన్ని కూడా మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో యూస్ చేస్తాము. స్లోగా రిలీజ్ అయ్యే ఫర్టిలైజర్ అనమాట. స్లోగా మొక్కకు అందుతుంది. ఆల్రెడీ నేను మట్టిని కలిపి పెట్టుకున్నప్పుడే కొంచెం వేసాను ఈ దుంపలకి పెట్టే కంటైనర్లో మాత్రం, ఆ మట్టిలో మాత్రం బోన్ మీల్ వేసానండి. 6 నెలల వరకు పనిచేస్తుంది. కొంచెమే ఉందని చెప్పి వేసాను. సో తెచ్చింది కూడా లేదండి. తెచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. దాని బెనిఫిట్స్ గురించి వీడియో చేస్తాను అనమాట. సో ఈ కలుపు అంతా కూడా ఫస్ట్ తీసేసుకోవాలి. తీసుకుని కొంచెం మట్టిని గొల్ల చేసుకుని అప్పుడు మనం ఎరువులు వేద్దాం. అసలు మంచి స్మెల్ వస్తున్నాయండి ఇప్పుడు కూడా. వీటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ పసుపు ఆకులతో టీ కూడా పెట్టుకుంటారంటండి. నాకైతే తెలీదు, విన్నాను. ఎప్పుడన్నా ట్రై చేద్దామని అన్నా అసలు ఎలా ఏంటి అనేది తెలీదు. సెర్చ్ చేసి తెలుసుకుని ఈసారి టీ పెట్టుకుందాం. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దగ్గర 3 నెలలు అయింది కదా.
మనం చక్కగా ఎరువులు పోషకాలు అవి ఇస్తే ఒకసారి మంచిగా ఫర్టిలైజ్ చేసామనుకోండి, దుంపలు ఊరే స్టేజ్ కాబట్టి మంచిగా పెద్ద సైజులో దుంపలు వస్తాయి అన్నమాట. ఈసారి నేల మీద తోటలో పెడదామండి. పసుపు దుంపలు హార్వెస్ట్ చేసిన తర్వాత తోటలో పెడదాం. ఇలా కలుపు తీసేసుకుని, చెప్పాను కదండి బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ వేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో. మీరు కానీ ఒకవేళ పసుపుని కంటైనర్స్లో వేసి పెంచుకున్నట్లయితే బోన్ మీల్ని ఒక్కొక్క స్పూన్ చొప్పున కుండీకి, ఇది పెద్ద సైజు కుండీ కాబట్టి ఒక్కొక్క స్పూను చక్కగా మట్టిని గుల్ల చేసుకుని మట్టి అంతా స్ప్రెడ్ చేసి మీరు వాటర్ అది చేశారనుకోండి, స్లోగా రిలీజ్ అవుతుందని చెప్పాను కదా. దుంపలు ఊరటానికి మంచిగా పనిచేస్తుంది అనమాట. సో బోన్ మీల్ ప్రస్తుతానికి లేదు, అలాగే మట్టిలో కలిపి ఉంటే అవసరం లేదు. నేను తెచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేసి కొంచెం కొంచెంగా ఎలా ఇవ్వాలి ఏంటనేది చెప్తాను. సో ప్రస్తుతానికి ఏమి ఇస్తానంటే, ఇదిగోండి ఇది బాగా మాగిన పశువుల ఎరువు అనమాట. ఇది గేదె ఎరువు అండి. ఇది మీరు ఈ ప్లేస్లో ఆవు ఎరువుని యూజ్ చేసుకోవచ్చు, గేదె ఎరువు, మేక ఎరువు, ఇంకా చెప్పాలంటే కిచెన్ వేస్ట్ తయారు చేసుకున్న కంపోస్ట్ వేసుకోవచ్చు, వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్ వేద్దామండి. ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే నెలకు ఒక్కసారి మనం అన్ని రకాల మొక్కలకి వేసుకోవచ్చు. మొక్కలు ఎప్పుడు గ్రీన్గా పచ్చగా కనపడాలి, గ్రీన్గా లష్గా ఉండాలి అంటే ఒక్కొక్క కుండీకి ఒక్కొక్క స్పూన్ చొప్పున చక్కగా మీరు ఎప్సమ్ సాల్ట్ని కానీ యూజ్ చేస్తే మీరు ఆ రిజల్ట్ని మీరు చూస్తారనమాట. ఒక 4-5 రోజులు, ఒక వారం రోజుల్లోనే ఎప్సమ్ సాల్ట్ వేసిన ఆ వేరియేషన్ మీకు కనిపిస్తుందండి. ఒక్కొక్క స్పూను 2 స్పూన్లు చొప్పున వేసుకోండి. ఇలాగా దీన్ని ఎరువులో అయినా వేసి కలిపి వేసేసుకోవచ్చు అనమాట. దీనిలో కూడా వేద్దాం. మెగ్నీషియం సల్ఫేట్ అంటారండి. క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఇది పంచదారలా ఉంటుంది చూడటానికి. ఇలా క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఇది మామిడి అల్లం కదా, దీనికి కూడా కొంచెం కొంచెం వేద్దాం. ఫస్ట్ ఎప్సమ్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎరువును వేసుకుందాం. ఈ ఎరువు ఏంటంటే పెద్ద సైజు కుండీలు, అందులోనూ దుంపలు కాబట్టి ఇదిగోండి 2 లేదా 3 గుప్పెలు వేసుకోవచ్చు. ఒక్కొక్క కుండీకి 2 లేదా 3 గుప్పెలు అలా వేసుకోవచ్చు. మళ్ళీ వేసుకోవచ్చు. అంటే ఇంకొక 15 రోజుల తర్వాత మళ్ళీ వేస్తాం కదా అనుకుంటే 2 గుప్పెలైనా వేసుకోవచ్చు అనమాట. నేను 3 వేసేస్తున్నాను, 3 గుప్పెలు వేస్తున్నాను. ఇంకా చూసుకోక్కర్లేదండి వీటికి. మీ దగ్గర బోన్ మీల్ ఉంటే ఈ ఎరువులోనే కలిపేసుకుని వేసుకోవచ్చు అనమాట. చక్కగా మనం ఎరువులు అవి మంచిగా టైం ప్రకారం వేసుకుంటే కంటైనర్స్ నుంచి కూడా మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు. ఇలా మొక్క మొదలను మనం బలం చేసుకుంటే చాలండి. పసుపు ఆకుల మీద ఏమైనా మీకు రంధ్రాలు అవి కనపడుతున్నాయి, పసరు పీల్చే పురుగులు, రసం పీల్చే పురుగులు ఇలాంటివి ఏమైనా వస్తున్నాయి అనుకుంటే మీరు వేప నూనె స్ప్రే చేసుకోవచ్చు, పొగాకు ద్రావణం, లేదంటే ఇంగువ, మజ్జిగలో ఇంగు కలిపి అలా కూడా స్ప్రేగా చేయటం వల్ల చాలా రకాల పెస్టులు రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. గోమూత్రాన్ని కూడా నెలకొకసారి మనం టెర్రస్ గార్డెన్లో యూజ్ చేసినట్లయితే, స్ప్రేలుగా చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. అంటే ఎక్కువగా మొక్క మొదలన వేసుకుంటే చాలండి, పైన ఓకే, ఎక్కువగా స్ప్రేలు అవి అవసరం లేదు. పసుపుకి ఆకులు అవి హెల్దీగానే ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నేను చెప్పినట్టుగా వీటితో స్ప్రేలుగా చేసుకోండి. వేప నూనె, పొగాకు ద్రావణం, పుల్లటి మజ్జిగ ఇలాంటి వాటిని యూజ్ చేసి స్ప్రేలుగా చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.